చమురుపై ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేసింది ట్రంప్ ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం ముంచుకొస్తూ ఉండగా కూడా ట్రంప్ పై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇక ఇదే నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు కూడా ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ చమురు అమ్మకాలకు 30 రోజులు మినహాయింపు ఇస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు ఈ ప్రకటనలో. అయితే యుఎస్ఏ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బేసెంట్ ఈ ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. అమెరికా నిర్ణయంతో మార్కెట్లోకి ఒక్కసారిగా 14 కోట్ల బ్యారెళ్లు ఇరాన్ చమురు రాబోతుంది. ఇక అమెరికా నిర్ణయంపై స్పందించిన ఇరాన్, ప్రపంచ దేశాల ఒత్తిడితోనే ట్రంప్ ఆంక్షలు ఎత్తివేశారంటూ కూడా ఇరాన్ చెప్తుంది. అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు తమ వద్ద అదనపు ముడి సరుకు లేదని కూడా ఇరాన్ బదులిస్తుంది. ప్రజెంట్ ఇరాన్ పై డొనాల్డ్ ట్రంప్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ చమురుపై ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేస్తూ కూడా అమెరికా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు సంక్షోభం ముంచుకొస్తూ ఉండగా కూడా ట్రంప్ పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇక ఇదే నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం కేవలం సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేసింది. ఇరాన్ చమురు అమ్మకాలకు 30 రోజులు మినహాయింపు ఇస్తున్నట్లు కూడా ప్రకటించింది యుఎస్ఏ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బేసెట్. మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్లోని చమురు సరఫరా పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. అమెరికా నిర్ణయంతో మార్కెట్లోకి దాదాపు 14 కోట్ల బ్యారెళ్లు ఇరాన్ చమురు రాబోతుంది. అమెరికా నిర్ణయంపై ఇప్పటికే ఇరాన్ కూడా స్పందించింది. ప్రపంచ దేశాల ఒత్తిడితోనే ట్రంప్ ఆంక్షలు ఎత్తివేశారంటూ కూడా ఇరాన్ స్పందించింది. అంతర్జాతీయ మార్కెట్లో సరఫరా చేసేందుకు తమ వద్ద అదనపు ముడి సరుకు లేదని కూడా ఇరాన్ చెప్పుకొచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. రైట్ శివ, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇరాన్ కి సంబంధించి కూడా చమురు ఆంక్షల్ని ట్రంప్ పూర్తిగా కొట్టివేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? యుద్ధం కొనసాగుతున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లుగా అమెరికా ప్రకటించింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం ముంచుకొస్తున్న నేపథ్యంలోనే ట్రంప్ పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ పైన వైట్ హౌస్ వర్గాలపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే కేవలం హర్మోజ్ జలసంధిలోని సముద్రంలో నిలిచిపోయిన నౌకలు ఏవైతున్నాయి ఇరాన్ చమురు పై ఉన్న ఆంక్షలు మాత్రమే ఎత్తివేసినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ చమురు అమ్మకాలకు 30 రోజుల పాటు మినహాయింపు ఇస్తున్నట్లుగా అమెరికాకు సంబంధించిన ట్రెజరీ కార్యదర్శి స్కౌట్ బెంచ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా చెబుతోంది. ఇక అమెరికా నిర్ణయంతో మార్కెట్లోకి 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు అనేది దిగుమతి కాబోతోంది. ఇరాన్ నుంచి ఈ 14 కోట్ల బ్యారెల ఇరాన్ చమురు వస్తున్న నేపథ్యంలో కొంతవరకు ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తోంది. ఇక అమెరికా నిర్ణయంపై ఇటు ఇరాన్ కూడా స్పందించింది. అంటే ప్రపంచ దేశాల ఒత్తిడితోనే ట్రంప్ మాపై ఉన్న ఆంక్షలు ఎత్తేశారంటూ కూడా ఇరాన్ చెబుతుంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు కావాల్సినంత ముడి సరుకు అనేది తమ వద్ద లేదంటూ కూడా ఇరాన్ చెబుతోంది. అంటే ప్రపంచ దేశాలు మొదటి నుంచి కూడా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ చమురు రవాణాకు సంబంధించి ప్రపంచ దేశాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దాని ద్వారా ప్రపంచ దేశాల అధినేతలకు ఆ దేశ ప్రజల నుంచి ఒత్తిడి ఎదురవుతోంది. ఇటు ట్రంప్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని నేపథ్యంలోనే ఇప్పుడు దేశాలన్నీ ఒక తాటిపైకి వచ్చి ట్రంప్ కు విజ్ఞప్తి చేశాయి, ఒత్తిడి పెంచాయి. ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకు కొంత మినహాయింపు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంటే మినహాయింపు ఇవ్వకపోతే అక్కడి నుంచి చమురు సంబంధించిన షిప్పులు బయలుదేరుతున్న నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా దాడులు చేస్తే కనుక మళ్ళా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఏ దేశానికి సంబంధించిన నౌకలు వచ్చినా ఆ నౌకలపై దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొన్ని ఆంక్షలను ఎత్తివేసినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. దానికి సంబంధించి అధికారిక ప్రకటన యుఎస్ఏ ట్రెజరీ కార్యదర్శి స్కౌట్ బేసెంట్
ఒక ప్రకటన విడుదల చేశారు. దీన్ని బట్టి ఇప్పుడు మార్కెట్లోకి 14 కోట్ల బ్యారెళ్ల చమురు అనేది రాబోతోంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేంత ముడి సరుకు మా దగ్గర లేదు అనేది ఇరాన్ చెబుతోంది. మరి ఈ 14 కోట్ల బ్యారెళ్లతోనైనా కొంత ఉపశమనం లభిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక 30 రోజుల పాటు మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో ఈ 30 రోజుల్లోనే అక్కడున్న నౌకలన్నీ కూడా ఇటు వారి దేశాలకు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వినయన ప్రస్తుతం చమురుకు సంబంధించి కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది మొత్తం దేశం అంతా కూడా. ఇదే నేపథ్యంలో ట్రంప్ ప్రస్తుతం ఇరాన్ కి సంబంధించి చమురుని పూర్తిగా ఆంక్షలు విధించారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ దానికి సంబంధించి మొత్తం కూడా ఆయన ఎటువంటి ఆంక్షలు లేకుండా చెప్పుకొస్తున్నారు. అయితే గత ప్రకటనలో కూడా ట్రంప్ కు మాట చెప్పారు, మిషన్ ఇరాన్ పూర్తి కావస్తున్నట్టు కూడా అని చెప్పారు. అంటే ఇవన్నీ పరిణామాలు కూడా చూస్తున్నట్లయితే యుద్ధం మరికొన్ని రోజుల్లోనే నిలిచిపోయే అవకాశం ఉందనుకోవచ్చా? ఒకవైపు ఈ ఆంక్షలు ఎత్తేస్తూనే మరోవైపు యుద్ధాన్ని త్వరలోనే ముగిస్తాము అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తూ ఉన్నారు. అంటే ఇరాన్ వద్ద ఎటువంటి సైనిక వ్యవస్థ లేదు, క్షిపణులు లేవు, వైమానిక స్థావరాలు లేవు, విమానాలు లేవు. అంటే వారి దగ్గర యుద్ధం చేయడానికి సరైన సైనిక వ్యవస్థ లేనప్పుడు మాతో యుద్ధం చేసి ఎన్నాళ్ళు గెలవగలదు అనేది ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఒక ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే యుద్ధం ముగుస్తుంది అనేది కూడా ఇండైరెక్ట్ గా కొన్ని సంకేతాలు కూడా పంపిస్తున్నారు. మరోవైపు ఇటు అమెరికాకు సంబంధించిన సైన్యాన్ని కూడా ఇటు హర్మోజ్ జలసంధి వైపు ఇరాన్ సరిహద్దుల వైపు మోహరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే వీలైనంత త్వరలోనే యుద్ధాన్ని ముగిస్తాము, అంటే ఒప్పందాలు అనే దాని మీద లేకుండా ఎటువంటి ఒప్పందాలు చేసుకోము, కానీ వారికి సంబంధించిన కీలక వ్యక్తులు అంతమొందించడం ద్వారా వాళ్లే కాళ్ళబేరానికి వస్తారు. అంటే సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ఒప్పందం లాంటిది ఎటువంటిది జరగదు, వారితో ఎటువంటి సంప్రదింపులు ఉండవు, కానీ యుద్ధం చేసి మేము గెలుస్తాము. అంటే వారి దగ్గర ఉన్న అన్ని శక్తులను కానీ వారి దగ్గర ఉన్న అన్ని ఆయుధాలను కూడా మేము నిర్వీర్యం చేసి మరి యుద్ధాన్ని గెలుస్తాం, వాళ్ళే కారబేరానికి వస్తారు, యుద్ధాన్ని ముగిస్తారు అనేది అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. కానీ గతంలో ఒక 3 కండిషన్స్ పెట్టారు అమెరికాకు, ఇజ్రాయెల్ కు కూడా. ఈ ఇరాన్ అధ్యక్షుడు మసూదీ పెజెష్కిన్ అంటే వారి హక్కులకు భంగం వాటిల్లకూడదు, నష్టపరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో యుద్ధం చేయకూడదని 3 కండిషన్స్ పెట్టడం ద్వారా వాటికి అంగీకరిస్తే యుద్ధాన్ని ముగిస్తామనేది ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కిన్ చెప్పారు. కానీ దానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రతిస్పందన రాలేదు. కానీ దాడులు అయితే రోజు రోజుకు ఎక్కువయ్యాయి. కానీ వారి దగ్గర ఉన్న సైనిక వ్యవస్థలంతా కూడా నిర్వీర్యం చేయడం ద్వారా వారి దగ్గర ఉన్న మరో కీలక 5 వ్యక్తులు ఉన్నారు, వారిని కూడా హతమార్చడం ద్వారా యుద్ధాన్ని గెలుస్తాము మేము అనేది అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. దానికి సంబంధించిన 5 సంబంధించిన ఫోటోలు కానీ వారికి ప్రకటించిన రివార్డు 93 కోట్లు కానీ ప్రకటించిన నేపథ్యంలో వారికి సంబంధించిన సమాచారం ఇస్తే వారికి గోప్యంగా వారి వివరాలు గోప్యంగా ఉంచి వారికి పునరావాసం కల్పిస్తామనేది ఒక ప్రకటన విడుదల చేస్తున్నారు. మరి యుద్ధాన్ని గెలవబోతున్నాం అనేది, యుద్ధాన్ని ముగిస్తున్నాం అనేది అమెరికా చెప్తోంది. మరోవైపు 4 రోజుల పాటు ఈ ముడి చమురుకు సంబంధించిన రవాణాకు ఇరాన్ కు సంబంధించి ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో ఇప్పుడు 14 కోట్ల బ్యారెళ్ల చమురు ఏదైతే ఉందో ఆ బ్యారెళ్ల చమురు అనేది షిప్ల ద్వారా ఆయా దేశాలు దిగుమతి చేసుకుంటాయి. ఇక యుద్ధానికి సంబంధించి త్వరలోనే ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. వినయన రైట్ శివ, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం ప్రజెంట్ ఇరాన్ పై డొనాల్డ్ ట్రంప్ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ చమురుపై ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేసింది అమెరికా. అయితే నిన్న కూడా మనం చూసుకున్నట్లయితే 5% లిస్ట్ కి సంబంధించి కూడా మోస్ట్ వాంటెడ్ అంటూ కూడా ఒక లిస్ట్ ప్రకటించింది IRGC. అయితే అందులో వారిని కనుక ఎవరైనా పట్టించినట్లయితే వారికి తగిన రివార్డ్ ఇస్తాం, వారి భద్రతకు సంబంధించి కూడా మొత్తం మేమే బాధ్యత తీసుకుంటామంటూ కూడా చెప్పింది. ఇవన్నీ పరిణామాలు కూడా చూసుకున్నట్లయితే త్వరలోనే యుద్ధం ముగుస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ ఈ న్యూస్ ని చూసుకుంటే సంక్షోభం ముంచుకొస్తుంది, చమురు ప్రజెంట్ ఎక్కడా కూడా లేక ఇక ఇదే నేపథ్యంలో ఇరాన్ చమురుపై ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేసింది అమెరికా. దీనికి సంబంధించి కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రకటన మొత్తం కూడా ఇటు అమెరికా కేవలం సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేస్తూ కూడా ఇరాన్ చమురు అమ్మకాలకు కూడా 30 రోజులు మినహాయింపు ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు USA ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బేసెట్. మరి ఏం జరగబోతుంది, ఎన్ని రోజుల్లో యుద్ధం ఆగబోతుంది అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.